వర్షం పడుతుంది. వావ్, ఎండాకాలంలో వర్షం పడితే భలే ఉంటుంది కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరుణ టేస్ట్ అండ్ లైఫ్. మార్నింగ్ వర్షం పడడం వల్ల క్లైమేట్ భలే కూల్ గా మారిపోయింది కదా. క్లైమేట్ బాగుంది కదా. గోంగూర పచ్చడి కారం కారంగా చేయమని మా ఇంట్లో వాళ్ళు అడిగారు. పదండి చేసేద్దాం. ముందుగా గోంగూర 4 కట్టలు తీసుకొని వాటి ఆకులు సెపరేట్ చేసుకోవాలి. ఈ విషయంలో మా అత్తమ్మ నాకు హెల్ప్ చేశారు. ఒక గిన్నెలో ఆయిల్ వేసి బాగా 3 సార్లు కడిగి పెట్టుకున్న గోంగూర ఆకులను వేసి మూత పెట్టుకొని లో ఫ్లేమ్ లో బాగా మగ్గనివ్వాలి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్ లోనే చేయాలి. గోంగూర కొంచెం దగ్గరకు మగ్గిన తర్వాత 2 టమాటాస్ 2 పచ్చిమిర్చి ముక్కలు చేసుకొని అందులో వేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టి లో ఫ్లేమ్ లో మగ్గనివ్వాలి. పక్కన మరొక కడాయిలో ఆయిల్ వేసి మెంతులు, ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న మిర్చి, వెల్లుల్లి, మెంతులు, జీలకర్ర మిక్సీ గిన్నెలోకి తీసుకొని గోంగూర మిశ్రమాన్ని బాగా చల్లార్చి అదే మిక్సీలో వేసుకోవాలి. కొంచెం కల్లుప్పు, క్రిస్టల్ సాల్ట్ వేసుకొని 2 కలిపి మిక్సీ పట్టాలి. మరలా వేరే కడాయి తీసుకొని ఆయిల్ వేసి జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పోపులు వేసి తాలింపు పెట్టుకోవాలి. ఇందులో మిక్సీ పట్టిన గోంగూర పేస్ట్ ని వేయాలి. కొంతసేపు బాగా కలిపితే ఎంతో టేస్టీగా మౌత్ వాటరింగ్ వచ్చేలా గోంగూర పచ్చడి రెడీ. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసి గోంగూర పచ్చడి కొంచెం వేసుకొని కలిపి తింటే ఉంటదండి. ఎడారిలో వెళ్తున్న బాటసారికి బిస్లరీ వాటర్ బాటిల్ దొరికినంత బ్రహ్మాండంగా ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి 2K లైక్స్ రావాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.